హరిత విశాఖ సాధించడమే లక్ష్యంగా కృషి చేద్దామని వనమాలి సిటీజీ మన కూరగాయల తోట గ్రూప్ల అడ్మిన్లు అరుణ, జ్యోతి, సరితలు పిలుపునిచ్చారు. పిఠాపురం కాలనీలోని కళాభారతిలో వనమాలి సిటీజీ మన కూరగాయల తోట సంస్థలు మహామేళా కార్యక్రమం నిర్వహించారు. ఇళ్ల పైకప్పు మీద వ్యవసాయం చేసే వేలాది మంది మిద్దె రైతు మహిళలు ఇందులో పాల్గొన్నారు. ప్రధానంగా ఈ కార్యక్రమంలో నిర్వహించిన బోన్సాయి మొక్కల ప్రదర్శన, మొక్కలతో తయారు చేసిన మినియేచర్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. నయనానందకరంగా మిద్దె తోటల ఎగ్జిబిషన్ ఉండడం విశేషమని వారి అభిప్రాయాల్లో తెలిపారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి ప్రభుత్వ బాలికల వసతి గృహం విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పరశురాం రాజు చేతుల మీదుగా వనమాలి సిటీజీ సిటీ ఏరియా ఇన్ఛార్జీలకు బహుమతులు అందజేశారు. జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ బొడ్డేపల్లి రఘు ఎగ్జిబిషన్ తిలకించి ప్రతి ఒక్కరిని అభినందించారు. 1000 పండ్లు జాతి మొక్కలు విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ ఉద్యానవనాల అధికారి రాధిక చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నివారణ మండలి రీజనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ముకుందరావు చేతుల మీదుగా కోరమండల్ పరిశ్రమ వారి గుడ్డ సంచులు పంపిణీ చేశారు. విభిన్న లక్కీ డ్రాలు తీసి బహుమతులు అందజేశారు. ఈ వనమాలి గ్రూప్ వాళ్ళు నిర్వహించిన ఈ ప్రోగ్రామ్ లో బోన్సాయి గ్రూప్ లో కండక్ట్ చేయడానికి వచ్చాము. ఈ వనమాలి వాళ్ళు గార్డెన్ లో మీద ఇంట్రెస్ట్, మొక్కలు పెంచుకునే ఇంట్రెస్ట్ వాళ్ళందరినీ ఒక గ్రూప్ గా చేసి చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారు. వాళ్ళందరి వల్లే మేము ఇలా కలవడం జరిగింది. నేను ఈ బోన్సాయి ఎగ్జామ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేశాను. ఈ జేడ్ ప్లాంట్స్, మైక్రోకార్పా, ప్రేమ్నా, పైకస్ వెరైటీస్ అన్ని తయారు చేసి ఇక్కడ తీసుకొచ్చాను. పాత పద్ధతిలో, సేంద్రీయ పద్ధతిలో మొక్కలు అవి పెంచుకుని స్వయంగా ఆహారాన్ని పండించుకోవడానికి చాలా ఆసక్తి చూపుతున్నారు. అయితే మేము దీన్ని ఇంతటితో ఆపాలనుకోవట్లేదు. ఇంకా చాలా మంది, ప్రతి ఒక్కరు కూడా, మిద్దె ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మేము దీని వైపుగా రమ్మని కోరుకుంటున్నాము. అందరికీ కూడా పిలుపునిస్తున్నాము. మీకు ఇంత చిన్న స్థలం ఉన్నా చాలు, దాంట్లో ఎలా పెంచుకోవాలి, చిన్న బాల్కనీ అయినా పర్వాలేదు, దాంట్లో ఎలా పెంచుకోవాలన్న దాని గురించి మేము అవేర్నెస్ అనేది కల్పిస్తాము. మీకు ఎలాంటి పెస్టిస్ వచ్చినా కూడా అవి ఎలా కంట్రోల్ చేసుకోవాలో చెప్తాం. ప్రతి దాని గురించి కూడా చాలా క్షుణ్ణంగా మేము మీకు చెప్పడం అనేది జరుగుతుంది. మేము టెర్రస్ గార్డెనింగ్ చేయడంలో మా మెళకువలన్నీ నేర్పిస్తామండి. మాకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. అందులో 3500 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ వ్యవసాయం, అదే గార్డెనింగ్ ఎలా చేయాలి, ఆకుకూరలు, కాయగూరలు ఆర్గానిక్గా ఎలా పండించుకోవాలని మేము రోజు గ్రూప్ ద్వారా మోటివేట్ చేస్తాము. సో మేము స్టార్ట్ చేసినప్పుడు చాలా తక్కువ మెంబర్స్ ఉన్నారు. 1 ఇయర్లోనే మేము 3000 ప్లస్ చేయడం మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ ఆనందాన్ని పురస్కరించుకొని ఈరోజు అయితే ఇక్కడ మేము మెగామెట్ నిర్వహించడం జరుగుతుంది. మేము ఊహించిన రెస్పాన్స్ వచ్చిందండి. మేము అసలు నిజంగా అనుకోలేదు ఇంతమంది వస్తారని. సో అందరికీ అవేర్నెస్ అయితే బాగానే ఉంది. మేము విశాఖని గ్రీన్ సిటీగా చేయాలనేది మా లక్ష్యము. ఇక్కడ ఇంతమంది ఔత్సాహికులు రావడం, మరి మొక్కల్ని, అట్లనే ఈ లోకల్ బాటరీ సిస్టమ్ని, ఆ సేంద్రీయ వ్యవసాయ పద్ధతుల్ని, అలానే ఈ విత్తనాలని, అలాగే గానుగు నూనెలు కానీ, అట్లా రెగ్యులర్ ట్రెడిషనల్ మెథడ్స్లో ఏవైతే మనకి గతంలో పూర్వకాలం చేసేవాళ్ళమో అలాంటి కల్చర్ని మళ్ళీ తిరిగి తీసుకురావడం. మరి ఈ ఫాస్ట్ సొసైటీలో కల్చర్ అంతా అంతమైపోతుంది. మరి అలాంటి తరుణంలో రత్నం గారు, భాస్కర్ గారు, ఇట్లా చాలామంది అసోసియేషన్లో ఉన్న మెంబర్స్ అందరూ, మహిళలు సుమారు ఇక్కడ ఒక 2000 మంది ఈరోజు హాజరు కావడం జరిగింది. మరి ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవడం మన రెస్పాన్సిబిలిటీ. చాలామంది ఈరోజు ఈ ఫాస్ట్ నాగరికల్లో ఈ ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది మర్చిపోతున్నారు. సో ఇలాంటి టైంలో ఇంత అద్భుతమైన కార్యక్రమం చేయడం, మరి దీనికి ఇంత అశేషమైన స్పందన రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే జనాలకు ఒక ప్లాట్ఫామ్ లాగా ఇప్పుడు దాకా ముందుకు రాలేదు. ఈ వనమాలి ద్వారా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయింది. యాక్చువల్గా మనకి ఫిజికల్గా బాడీ వర్క్ ఉండాలి, మెంటల్ వర్క్ ఉండాలి, మెంటల్ పీస్ ఉండాలి. మెయిన్గా ఈ కాంక్రీట్ జంగిల్లో ప్రశాంతత అనేది లేకుండా పోతుంది. అలాంటిది లేడీస్ ఇంట్లో ఊరికనే ఉండే కంటే ఇట్లా ఒక హాబీగా టెర్రస్ గార్డెన్ మీద ఎవరి కూరగాయలు వాళ్ళు పండించుకుని ఎవరి ఆరోగ్యం వాళ్ళు కాపాడుకోవటం చాలా మంచిదండి. యాజ్ ఎ డాక్టర్గా కూడా నేను అందరికీ అడ్వైజ్ చేస్తూ ఉంటాను, మీ కూరగాయలు మీరు పండించుకుని తినండి అని. నేను చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో కూడా మా నాన్నగారి దగ్గర నుంచి కూడా నాకు అదే అలవాటండి. నేను మా కూరగాయలు ఇప్పుడు నేను 75 years అయినా కానీ నేను ఇంతవరకు నాకు ఏ రోజు కూడా, ఒకరోజు కూడా జ్వరం కానీ, దగ్గు కానీ, జలుబు కానీ వచ్చారు కదండి. అంత కోవిడ్ పీరియడ్లో కూడా మేము ఇంత హ్యాపీగా ఉన్నాము అని అంటే నాకు ఈ ప్రకృతి మీద ఉన్న ఇష్టం,
తర్వాత నేను దాని ద్వారా నాకు ఏంటంటే వర్క్ చేయటం, అది మనసు ఉల్లాసంగా ఉండటం, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు ఫేస్ చేయండి, దాన్ని మొక్కల దగ్గరికి వెళ్ళేసరికి అదంతా కూడా మటమాయం అయిపోద్దండి.